అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. మరి నీ వెనకాల ఉన్నవాళ్ళు నవ్వుతున్నారు. మరి వాళ్ళ మేధావులు సినిమాలో రేపులు చేసేవాళ్ళు బయట చేసుకోవచ్చు కదా, తలలు నరుకుతారా? మరి బయట నరుక్కోవచ్చు కదా. మరి డెమోక్రసిటీ జగన్ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలకు ఏమిటా అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏం దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు కర్మ ఏంటి మా రాష్ట్ర ప్రజలకి? 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఈయన కొంచెమన్నా జ్ఞానం అనేది కనిపించటం లేదు అని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకో. నీ వెనకాల ఉన్న ఎదవలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు అనేవాళ్ళు నీ వెనకాల ఉన్న వాళ్ళైనా నీ ముందు ఉన్న వాళ్ళైనా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి గంగమ్మ జాతరలో రప్పరప్ప కోస్తుంటే జనాలు ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. జనాలు ఎప్పుడు ఊరుకోరు కదా. వాళ్ళేం పిచ్చోళ్ళ వెర్రిళ్ళ చెప్పండి. జగన్ గారు ఒక్కసారి తెలుసుకోండి. మీరు మాట్లాడే మాటలు సినిమా డైలాగులకు సరిపోతుంది, కానీ అది సినిమా డైలాగుల వరకు, నిజ జీవితంలో అవి పనికిరావు. రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. మీకు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. 2029 జీరో చూపిస్తారో ఒకటి వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకసారి ఆలోచించుకోండి. రపరప నరిగేస్తుంటే అంత దమ్మున్న నటి రోడ్డు పైన కూడా చెప్పి మరీ నరకాల? ఒకసారి చెప్పండి. దొంగసాటుగా ముసలోళ్ళని బాత్రూములలో నరికేయడం కాదు. హైబ్రిడ్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోండి. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఊరక రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఎలా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా అనేది రప్పరప్ప నరికేస్తుంటే ఊరుకోరు కదా. మీ బాబాయిని కాబట్టి బాత్రూమ్ నరికించావు, చంపేశావు. నిజ జీవితంలో జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఒక్కసారి తెలివిగా మాట్లాడండి. మీరు చేసిన పనితనానికి. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు మరి పల్నాడులో మీరు పర్యటనకు వెళ్ళారు, ఊరేగింపు జరిపించుకుంటున్నారు, వాహనాలు నడిపించుకుంటూ అందరికీ అభివందనాలు చేస్తున్నారు. నీ కారు కింద పడ్డ వ్యక్తినే నువ్వు కనుక్కోలేక తొక్కించుకుంటూ పోయినావు కదా. తొక్కించుకుంటూ మరి వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించలేదు? నీ వల్ల 2 చనిపోయారు కదా. ఒకసారి చెప్పండి. వాళ్ళకేమిటి మరి? వాళ్ళ గురించి ఆలోచించకుండా, పరామర్శించకుండా ఒకసారి మీరు వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళిద్దరి గురించి ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇదేనా ఇందుకోసం నేను బయటికి వెళ్ళేది వాహనాలకి? ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే జనాలు ఊరుకోరు. అయినా కానీ 2 చనిపోయారు. ఒకరు కారు కింద, ఒకరు తొక్కిసలాటలో చనిపోయారు. వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? వాళ్ళకు పరామర్శించి వాళ్ళ జీవితం మీద ఎలా చనిపోయాడు, ఏ విధంగా పడ్డారు కారు కింద అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడికంటే అక్కడికి పోయి జనాల్లో గుంపులు చేసి నీకు సింపతి పలుకుతున్నారంటే వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కాదు, నిన్ను చూడటానికి వస్తున్నారేమో అనుకుంటున్నారు జనాలు. నిన్న ఎలక్షన్లోనే తెలిసిపోయింది మీ జీవితం గురించి, మీ పరిపాలన గురించి. మళ్ళీ నువ్వు అధికారంలోకి రావాలంటే ఎలా వస్తారు, ఏ విధంగా వస్తారు, మన రాష్ట్రానికి ఏం ఉపయోగపడ్డారు ఒకసారి చెప్పండి. కాదు కదా. ఏదో తెలివిగా మాట్లాడుతున్నాను, నా కోసం ఇప్పుడు జనాలు తండోలుగా వస్తున్నారు, నన్ను ఆహ్వానిస్తున్నారు అని అంటారు మీరు. కాదు. ఊరకు జనాలు సరదాల కోసం నేను చూడటానికి వస్తున్నారు అంతేగాని నీకు ఓట్లు వేసేవాళ్ళు, నువ్వు అధికారంలోకి రప్పించేవాళ్ళు అంటూ ఎవరు లేరు. నీకు 40% ఓట్లు ఉన్నా కానీ నువ్వు దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు 13,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేశారు. నీలాగా 2 ఉన్న ఒకళ్ళకే, 3 ఉన్న ఒకళ్ళకే, 4 ఉన్న ఒకళ్ళకే ఆ విధంగా ఏం ఇవ్వలేదు. మీరు అమ్మఒడి అలా చేశారు, తల్లికి వందనం అలాగేం చేయలేదు. ఒకసారి ఆలోచించుకోండి. జనాలు మిమ్మల్ని వెలేశారు, బయటికి గెంటేశారు అని తెలియజేస్తూ, వాహనం కింద పడ్డ వ్యక్తి పరిస్థితి ఏమిటి, ఎలా పడ్డాడు, ఏ విధంగా పడ్డాడు, అక్కడ తొక్కిసలాట జరిగింది జనాలలో అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఈ మూర్ఖత్వం రాజకీయాలు, ఈ నరికే
రాజకీయాలు. ఈ రాజారెడ్డి గురించి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీ రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, అలా ఎలా చేశారు అనేది రప్పరప్ప కోసే పనే కానీ మీరు అంతకు తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, ఇది రాజారెడ్డి రాజ్యాంగం వస్తే అలాగే ఉంటుంది, రప్పరప్పని కోస్తారేమో జనాల్ని. జనాలేం పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు, గొర్రెలు కాదు అని తెలుసుకోవాల్సిందిగా కొంచెం తెలుసుకోండి. మీ మూర్ఖత్వం గురించి, మీ రాష్ట్ర పరిణామం గురించి, మీ పరిపాలన గురించి అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.